సో హంగ్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే ఒక ఎలక్షన్ జరిగిన తర్వాత పార్టీలు కంటెస్ట్ చేస్తాయి కదా. ఆ కంటెస్ట్ చేసిన తర్వాత ఏ పార్టీకి కూడా జాగ్రత్తగా వినండి, ఏ పార్టీకి కూడా 50%+1 ఎమ్మెల్యే సీట్లు రాకపోతే, సింగిల్ పార్టీకి 50%+1 సీట్లు రాకపోతే అప్పుడు ఆ రాష్ట్రంలో హంగ్ అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఎవరికి కూడా ప్రాపర్ మెజారిటీ, అంటే గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి కావాల్సినటువంటి మెజారిటీ ఏదైతే ఉందో అది రాకపోతే హంగ్ అనేటువంటిది ఏర్పడుతుంది. దట్ ఈస్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ హంగ్ ఎంత 50%+1 కనుక సీట్స్ రాకపోతే హంగ్ ఏర్పడుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీలోకెల్లా హైయెస్ట్ ఎమ్మెల్యే సీట్లు ఉన్నది 108. మరి 108తో గవర్నమెంట్ ఫామ్ చేయవచ్చు అంటే చేయలేం. ఎందుకు? ద రీజన్ ఈజ్ దట్ ఎన్ని సీట్స్ వచ్చి ఉండాలి, లైక్ 234లో 1 రావాలి, లైక్ 34లో ఆఫ్ అంటే 117 అనమాట. +1 అన్నాను కదా, ఐ సెడ్ దట్ +1 కదా, అంటే టోటల్గా 118 ఎమ్మెల్యే సీట్స్ వచ్చినటువంటి వాళ్ళే పార్టీని ఏర్పాటు చేయగలరు అనమాట. అంటే లైక్ గవర్నమెంట్ని ఫామ్ చేయగలరు, అంతే కదా.